థైరాయిడ్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. మనందరం విన్నాము, మన ఇక్కడ గొంతు కింద భాగంలో బటర్ఫ్లై షేప్ లో ఒక గ్లాండ్ ఉంటది, ఆ గ్లాండే థైరాయిడ్ గ్లాండ్ అని. మరి నెక్ భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన బాడీలో ఓవరాల్ హెల్త్ మీద, ఆరోగ్యం మీద ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకున్నాం. థైరాయిడ్ అనేది ఒక కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. మన శరీరంలో మెటబాలిక్ సింఫనీని ఆర్గనైజ్ చేయడంలో, నియంత్రించడంలో ఇదే ప్రథమ పాత్రను పోషిస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ మీ అందరికీ తెలుసు, T4, T3 ఈ రెండు కూడా మన మెటబాలిక్ హెల్త్ ని రెగ్యులేట్ చేస్తాయి, ఎనర్జీ లెవెల్స్ ని, అదేవిధంగా వెయిట్ మేనేజ్మెంట్ ని చేస్తుందని. అయితే ఈ ఒకటే కాకుండా అదనంగా సెక్స్ హార్మోన్స్ అయినటువంటి ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ కూడా ఇండైరెక్ట్ గా అది ప్రభావితం చేస్తుంది. కాబట్టి రీప్రొడక్టివ్ హెల్త్ కానీ, మెన్స్ట్రువల్ రెగ్యులారిటీ కానీ, ఫర్టిలిటీ కానీ, లిబిడో, ఈ మూడు కూడా, అంటే పిల్లలు కలగడానికి, ఋతుక్రమం సక్రమంగా రావడానికి, అదే విధంగా మనకి లిబిడో అంటే సెక్సువల్ కోరికలు, శృంగార కోరికలు కలగడానికి కూడా ఇదే ప్రధానమైనటువంటి వాటిగా పనిచేస్తుంది. మరి ఇటువంటి థైరాయిడ్ హార్మోన్స్ మనలో మన మూడ్ ని, మన కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మన తెలివితేటల మీద, మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ మీద ఇది బాగా ప్రభావితం చూపిస్తుంది. థైరాయిడ్ హెల్త్ కరెక్ట్ గా లేదనుకోండి, మీ మూడ్ 1 minute లో చికాకు ఉంటుంది, 1 సేపు లో ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మరి దీనికని ఈరోజు చాలా మంది మహిళలు థైరాయిడ్ ఇష్యూస్ తో బాధపడుతున్నటువంటి వారు పాపం వారికి తెలియకుండా చికాకు పడతా ఉంటారు, పిల్లల మీద, వారి మీద, అందరి మీద కోప్పడతా ఉంటారు. అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వారి యొక్క ప్రభావం, థైరాయిడ్ ప్రభావం వల్లే వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. మరి అటువంటి థైరాయిడ్ ని ఎట్లా మనం, థైరాయిడ్ ఫంక్షన్ ఎట్లా చూసుకోవాలి, దానికి ఏంటి ప్రాబ్లం, ప్రాపర్ న్యూట్రిషన్ అందుతా ఉందా లేదా, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో ఈనాటి సమాజంలో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్లీపింగ్, సరిగ్గా నిద్రపోతున్నారా లేదా, 7 to 8 hours, ఇవన్నీ కూడా ఓవరాల్ గా థైరాయిడ్ ప్రాబ్లం ని మరింత పెంచి పోషిస్తా ఉన్నాయి. మరి ఈ రోజు మనం ఆ థైరాయిడ్ ఏంటి, థైరాయిడ్ వల్ల మనకి వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, వాటి నుండి మనం న్యాచురల్ గా జీవితకాలం పాటు మందులు వేసుకోకుండా ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ఈ సెషన్ ద్వారా మనం తెలుసుకోబోతా ఉన్నాం. చూడండి, థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ మన గొంతు కింద సీతాకోక చిలుక ఆకారంలో ఉంది. మరి ఈ గ్లాండ్ మన శరీరం మీద ఏ విధంగా పనిచేస్తుంది, మన మెటబాలిజం అంటే మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని శక్తిగా మార్చడమే మెటబాలిజం. అంటే మెటబాలిజం మీద ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ లో, మన శరీరంలో అంతా కూడా నడిచేది హార్మోన్స్ తోనే. అందులో ముఖ్యమైనటువంటిది థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ మీదే మన మెటబాలిజం, మన గ్రోత్, డెవలప్మెంట్, చిన్నపిల్లల్లో అయితే డెవలప్మెంట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇది థైరాయిడ్ అనేది సరిగ్గా లేకపోతే హార్ట్ రేట్ మీద, బాడీ టెంపరేచర్ మీద, వీటన్నిటి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ఈరోజు ఎక్కడుంది మనందరికీ తెలుసు, ద ఫ్రంట్ ఆఫ్ ద నెక్. సంబడీ ఈస్ డూయింగ్ సంథింగ్. సో ఈ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ని నియంత్రించడంలో కానీ ఇవన్నీ మనకు ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి, T3 అంటే ఏమి, T4, మనం T4 ని థైరాక్సిన్ అని అంటాం. ఈ హార్మోన్స్ అమెండెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది యాక్టివ్ ఫామ్ లోకి వస్తుంది. సో వాట్ ఈస్ థైరాయిడ్? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్. మనందరికి తెలుసు, మనకు ఉన్నటువంటి హార్మోన్స్ వ్యవస్థలో, ఎండోక్రైన్ సిస్టమ్ లో హార్మోన్స్ సెక్రెట్ చేసేటటువంటి వాటిలో థైరాయిడ్ అనేది ముఖ్యమైనది. థైరాయిడ్ కానీ సక్రమంగా పనిచేయకపోతే మన మెటబాలిజం మీద,
ప్రభావితం చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు 2 రకాల ప్రధానమైన సమస్యలు వస్తాయి. వాటి గురించి నేను వివరించేటప్పుడు మీకు చెప్తాను ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో T4 అండ్ T3 అని షార్ట్ గా మనం అంటాం. T4 నే థైరాక్సిన్ అంటాము. ఇది ఏంటి? T4 వల్ల మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటుందని నిర్ణయించేది ఇవే అనమాట. మరి T4 T3ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరి ద్వారా అవి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలనేది కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ అదేంటి అంటే TSH. దాన్నే TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇంతకీ థైరాయిడ్ యొక్క విధి ఏంటి? థైరాయిడ్ హార్మోన్స్ ఏమిని రెగ్యులేట్ చేస్తాయి అంటే మెటబాలిజం. ఇంతకీ మనకు మెటబాలిజం అంటే ఏం లేదండి, మనం తిన్నటువంటి ఆహారం శక్తిగా మార్చడమే మెటబాలిజం, అంతే. మరి ఆ మెటబాలిజం అనేది మనం తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చినటువంటి గ్లూకోజ్, ప్రోటీన్ నుంచి వచ్చినటువంటి అమైనో యాసిడ్స్, అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్, వీటన్నిటిని ఉపయోగించుకొని మన శరీరం ఏ విధంగా ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంది అని అర్థం. మీ మెటబాలిజం స్లోగా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే మనం తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చినటువంటి గ్లూకోజ్ని అంటే షుగర్ని శరీరం సక్రమంగా ఎనర్జీగా మార్చలేదు అంటే ఆ మిగిలిపోయిన చక్కెర అంతా, అదేనండి గ్లూకోజ్ అంతా ఏంగా మారుతుందో తెలుసా? మెటబాలిజం స్లో అయితే మన బాడీలో గ్లూకోజ్ మిగిలిపోతుంది. ఆ గ్లూకోజ్ అలా మిగిలిపోతే క్షమించాలి, పక్కన ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఎనీహో, సో థైరాయిడ్ హార్మోన్స్ ఏదైతే మెటబాలిజం మన స్లో ఉందంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో మెటబాలిజం స్లో అయితే అంటే తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చినటువంటి గ్లూకోజ్ ని శరీరం శక్తిగా మార్చలేదు అని అర్థం. శరీరం వాడుకోకపోతే ఏమవుతుంది? అది ఆటోమేటిక్ గా ఫ్యాట్ గా మారిపోతుంది. అందుకనే ఈ సమస్య ఎప్పుడు వస్తుంది అంటే హైపోథైరాయిడిజం లో వస్తుంది. హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు మీ మెటబాలిజం స్లో అయిపోతుంది. ఏమీ తినకపోయినా మీరు మనిషి లావు అయితే వెళ్ళిపోతారు. ఓకే, సో అందుకనే థైరాయిడ్ ఏం చేస్తుందంటే మెటబాలిజం ని నిర్ణయిస్తుంది, స్లోగా ఉండడం, ఫాస్ట్ గా ఉండడం అని. అదేవిధంగా ఎస్పెషల్లీ చిల్డ్రన్ లో అయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో పిల్లల్లో గ్రోత్ జరగాలన్నా థైరాయిడ్ హార్మోన్స్ అనేది సక్రమంగా ఉండాలి. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్, అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ మూడ్ బ్యాలెన్స్, స్కిన్, హెయిర్, బోన్ అన్నిటి మీద ఓవరాల్ గా బాడీ మీద దీని ప్రభావం, థైరాయిడ్ గ్లాండ్ యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి సో మనం ఆషామాషిగా దీన్ని తీసుకోకుండా ఈ థైరాయిడ్ విషయాల్ని జాగ్రత్తగా మనందరం కూడా చేయాలి. నేను ఇందాక చెప్పింది ఈ థైరాయిడ్ ఫంక్షన్ గురించి చెప్పానంటే మ్యూట్ లో ఉన్నిందా అన్న విన్నారా సార్? హలో, మెసేజ్ ద్వారా చెప్పగలరు. ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ అనేది అర్థమైందా అండి? రైట్. సో అయితే థ్యాంక్ యూ సో మచ్. సో వీటన్నిటి అంటే బ్రెయిన్ ఫంక్షన్ మీద, అదేవిధంగా హార్ట్ రేట్ మీద, ముఖ్యంగా మెటబాలిజం మీద, స్కిన్, హెయిర్, బోన్ హెల్త్ మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది. అయితే థైరాయిడ్ గ్లాండ్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్యల్లో మొట్టమొదటిది 2 రకాలుగా ఉంటుంది ప్రధానంగా. ఒకటి హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం, ఈ హైపోథైరాయిడిజం అనేది 100కి 90 మందికి వచ్చేటటువంటి సమస్య. హైపో అంటే ఏంటి అర్థం అంటే లో అని అర్థం. హైపో అంటే ఏమని అర్థం? లో ఆర్ లెస్ అని. అంటే ఉండాల్సినటువంటి హార్మోన్ కన్నా తక్కువ హార్మోన్ బ్లడ్ లో ఉంది అని అర్థం. హైపోథైరాయిడిజం అంటే లో, దట్ మీన్స్ అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ అంటారు. సో లెస్ ప్రొడక్షన్ ఆఫ్ T4 హార్మోన్. సో మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి
T4 అనే హార్మోన్ ఉండాల్సినంత లేదు, దానికన్నా తక్కువ ఉంది, లెస్ ప్రొడక్షన్ జరిగింది అని అర్థం. దీన్నే హైపోథైరాయిడిజం అంటారు. హైపో అంటే ఏమని అర్థం? లో ఆర్ లెస్, తక్కువ అని. ఏంది తక్కువ అంటే T4 అనే హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి T4 హార్మోన్ తక్కువ ఉంది బ్లడ్ లోని. సో ఇక్కడ T4 ఏంటి దీని అర్థం? T4 తక్కువ ఉంటే ఏమని అర్థం అంటే అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ చేయాల్సిన పని కన్నా తక్కువ పని చేస్తా ఉంది అని అర్థం. దానివల్ల మనకి T4 అనే హార్మోన్ బ్లడ్ లో తక్కువ వచ్చింది అని అర్థం. ఎప్పుడైతే T4 అనేది తక్కువ అవుతుందో మనకి హైపోథైరాయిడిజం వస్తుంది. ఈ హైపోథైరాయిడిజం అనేది 190% మందికి వస్తున్నటువంటి ప్రాబ్లం ఇవాళ. ఈ హైపోథైరాయిడిజం అంటే ఏమి? అండర్ యాక్టివ్ థైరాయిడిజం అని అర్థం. థైరాయిడ్ అనేది లెస్ హార్మోన్, అంటే ఈ T4 హార్మోన్ అనేది తక్కువగా ఉండి రావాల్సిన దానికి అవసరం కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతాం. ఈ పరిస్థితిలో బాడీలో మెటబాలిజం స్లో అయిపోతుంది. ఏమవుతుంది? మెటబాలిజం స్లో అవుతుంది. సో మన మెటబాలిజం స్లో అయితే ఏమవుద్ది? మన బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్స్ అంతా కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. అందువల్లే మనం వెయిట్ గెయిన్ అయిపోతుంది. అదే విధంగా టయర్డ్నెస్, బాగా అలసిపోతారు, ఏం పని చేయకపోయినా అలసట వస్తుంది. అదే విధంగా డ్రై స్కిన్, చర్మం అంతా డ్రై అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, ఫీలింగ్ కోల్డ్ ఆఫన్, డిప్రెషన్ లో ఉంటారు, మూడ్ అనేది లో మూడ్ లో ఉంటారు, స్లో హార్ట్ రేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. సో హైపోథైరాయిడిజం వచ్చినటువంటి వాళ్ళల్లో మెయిన్ గా బరువు పెరుగుతూ ఉంటారు, టయర్డ్నెస్ వస్తుంది, డ్రై స్కిన్, హెయిర్ ఫాల్, ఇవన్నీ ఉంటాయి. అదే విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ మూడ్ చికాకు, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, చికాకుగా ఉంటారు, డిప్రెషన్ కి లోన్ అవుతా ఉంటారు. ఇవన్నీ సిమ్టమ్స్ మనకి హైపోథైరాయిడిజం వల్ల వస్తుంది. సో దీనికి కారణం ఏంటి అన్నప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ ఒక కారణం అయితే ఆటో ఇమ్యూన్ కారణాలు కూడా ఉంటాయి. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇవన్నీ కూడా ఉంటుంది. సో మరొకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, లో లెవెల్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అంటే థైరాయిడ్ హార్మోన్ లో లెవెల్లో ఉంటే దీన్నే మనము హైపోథైరాయిడిజం అంటాము. ఇది 190 మందిలో వస్తున్నటువంటి సమస్య. రైట్. హైపోథైరాయిడిజం ని మీరు పట్టించుకోకుండా కొంతకాలం పాటు పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? చలికి వీళ్ళు తట్టుకోలేరు, మెన్స్ట్రువల్ సైకిల్ సకాలంలో రాదు, వెయిట్ గెయిన్ అయిపోతా ఉంటారు, ఏమి తినకపోయినా వెయిట్ గెయిన్ అయిపోతారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, మూడ్ స్వింగ్స్ వస్తాయి, కొంతసేపు బాగుంటారు, కొంతసేపులోనే కోపం తెచ్చుకుంటా ఉంటారు. వీళ్ళు పాపం వాళ్ళ పిల్లల్ని కొడుతూ ఉంటారు, వాళ్ళ భర్తలు కోప్పడిపోతూ ఉంటారు, ఎందుకు పిల్లల్ని కొట్టావని. ప్రాబ్లం వాళ్ళకి ఉన్నటువంటి సమస్య నుంచి వచ్చిందని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. కాన్స్టిపేషన్ వస్తుంది, అంటే మలబద్ధకం రావచ్చు, మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి, హెయిర్ లాస్, జుట్టు ఊడిపోతుంది, డ్రై స్కిన్ అవుతుంది, అలసట ఎక్కువ ఉంటుంది, చిన్న పని చేసిన, గొంతు తరచూ కాస్త స్వెల్లింగ్, వాపు వస్తుంది. ఇది షార్ట్ టర్మ్ లో. దీన్ని కానీ మీరు ట్రీట్ చేయకుండా వదిలిపెడితే, అంటే దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయకపోతే లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే హార్ట్ డిసీజ్ రావడానికి కారణం అవుతుంది. హార్ట్ డిసీజ్ ఎట్లా వస్తుంది? మళ్ళీ ఇంటర్నల్ లింక్. మీరు హైపోథైరాయిడిజం ని ట్రీట్ చేయకపోతే మీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఎట్లా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది? మీ మెటబాలిజం స్లో అవడం వల్ల ఏదైతే గ్లూకోజ్ ఉందో బాడీలో అది ఉపయోగించుకోకపోతే ఫ్యాట్ అవుతుంది. ఆ ఫ్యాట్ అనేది ఈ రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి హార్ట్ డిసీజ్ కి దారి తీస్తుంది. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంటే లాంగ్ రన్ లో, నాట్ షార్ట్ రన్. అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కలగకపోవడానికి, జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. ఒబేసిటీ ఎట్లా అయ్యారు అంటే మెటబాలిజం స్లో అవడము, అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చుకోలేదు అని అర్థం. ఆ శక్తిగా మారిందంతా ఏమవుతుంది? ఫ్యాట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం నుంచి మనం దీనికి అలోపతిలో అయితే ఏం చేస్తాము? అలోపతిలో లెవోథైరాక్సిన్ అని
25 mcg నుంచి స్టార్ట్ చేస్తారు. అది డోసేజ్ ని పెంచుకుంటూ పోతా ఉంటారు. బట్ వీ డోంట్ సజెస్ట్ లైఫ్ లాంగ్ ఏదైతే థైరాక్సిన్ అనే హార్మోన్ ని సింథటిక్ గా ఇచ్చేటటువంటి టాబ్లెట్స్ ద్వారా మీకు శరీరంలోకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలా వేసుకుంటూ వెళ్తే జీవితకాలం వేసుకోవాలి. అలా వద్దు అని చెప్పి నౌ వీఆర్ సజెస్టింగ్ ప్లాంట్ బేస్డ్ VR4. దీన్ని నల్లల్లం అంటారు. ఇది ప్రకృతిలో దొరికేటటువంటి గొప్పది. ఇది మన దేశంలో పండదు. ఇది థాయిలాండ్ లో పండుతుంది. థాయిలాండ్ లో పండేటటువంటి ఈ నల్ల అల్లం యొక్క దుంపల్ని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి VR4 అనేటటువంటి క్యాప్సూల్స్ ని ఇవాళ మలేషియా నుంచి తీసుకొని వచ్చి మన మార్కెట్ లో ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో దీన్ని 10 దేశాల్లో ఈరోజు ఈ యొక్క క్యాప్సూల్స్ ని మనం ఇచ్చినప్పుడు పూర్తిగా థైరాయిడ్ సమస్య నుంచి బయటికి రావడానికి హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు క్యాప్సూల్ లేకుండా తయారయ్యారు. అవన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ హైపోథైరాయిడిజం రావడానికి అదే విధంగా సహాయపడుతుందంటే అందులో సెలీనియం ఉంటది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అదే విధంగా మన బాడీలో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ దానికి ఉందని ఇదే శాస్త్రవేత్తలు, డాక్టర్లు నిరూపించడం జరిగింది. అంటే సైంటిఫికల్ గా ప్రూవెన్ అయింది. ఒక లేడీలో సెలీనియం అనేటటువంటి మినరల్ తక్కువ అయితే, అంటే చాలా తక్కువగా శరీరానికి కావాలి, ఏదైతే చెప్పినటువంటి సెలీనియం శరీరానికి అందకపోతే లేడీస్ కి హైపోథైరాయిడిజం రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సెలీనియం ఇందులో ఉంటుంది. నేను చెప్పినటువంటి నల్ల అల్లం యొక్క ఎక్స్ట్రాక్ట్ లో సెలీనియం ఉంటుంది. అదేవిధంగా జింక్ ఉంటుంది. ఈ రెండు ఉండడం ప్లస్ 5,7 డైమిథాక్సిఫ్లేవోన్స్ ఉండడం వల్ల బాడీలో హార్మోన్స్ అంతా కూడా ఎండోక్రైన్ సిస్టమ్ ని సక్రమంగా చేయడానికి అది ఉపయోగపడుతుందని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ చెప్పడం జరిగింది. కాబట్టి జీవితకాలం మీరు మందులు వేసుకుంటూ డాక్టర్ ఇచ్చినటువంటి పిల్స్ ని పెంచుకుంటూ 25 mcg నుంచి 100 ఇలా పెంచుకుంటూ వెళ్లే బదులు తక్కువలో మనం చేయడం బెటర్. సో దీన్ని న్యాచురల్ గా తగ్గించుకుంటే దట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ హెల్త్. అదే విధంగా హై లెవెల్ ఆఫ్ థైరాయిడ్. సో చూడండి, మీకు లో లెవెల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీ బ్లడ్ లో థైరాక్సిన్ హార్మోన్ ఉండాల్సినంత లేదనుకోండి. ఉండాల్సినంత లేదు అనేది ఎందుకు జరుగుతా ఉంది అంటే, ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలి. మీ ఇంట్లో వాడేటటువంటి పేస్ట్లు, మీ పేస్ట్ కూడా నికోటిన్ అందులో ఉండడం వల్ల అది బ్లడ్ లోకి వెళ్తే ఈ పిట్యూటరీ గ్లాండ్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. తగినంత థైరాయిడ్ గ్లాండ్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. తగినంత థైరాక్సిన్ ఉంది, నువ్వేం ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్తుంది. సో అందువలనే దయచేసి మీరు ఏదైతే వాడేటటువంటి పేస్ట్లు మార్చండి. ఒకప్పట్లో మన అమ్మకు కానీ మన అమ్మమ్మకు కానీ థైరాయిడ్ లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మహిళల్లోనే కానీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మగవారిలో కూడా ఉంది. నేనేమి ఓన్లీ లేడీస్ గానే నేను అనట్లేదు. సో మనకు పాత తరంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి థైరాయిడ్ రాలేదు. ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ లోనే ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లం. ప్రతి నలుగురిలో చెక్ చేస్తే ఒకరు థైరాయిడ్ ఇష్యూతో బాధపడతా ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే, ఆ రోజు ప్రకృతి ధర్మంగా ఉన్నటువంటి పద్ధతులు వాళ్ళు పాటించారు. అందువల్లే వాళ్ళకి, అమ్మకి, అమ్మమ్మకి, మన ముందు తరాల వాళ్ళకి థైరాయిడ్ సమస్య చాలా తక్కువ, ఎక్కడ లేదు, నీకు కనబడదు. మనం మన జీవితాల్లోకి బొగ్గు పుల్లలు అలా తోముకునేటటువంటి మనల్ని కార్పొరేట్ కల్చర్ వచ్చి ఎప్పుడైతే కెమికల్ పేస్ట్లు మన జీవితాల్లోకి వచ్చాయో, అదేవిధంగా సముద్రపు ఉప్పు వాడుకుంటున్నటువంటి మనం గల్లుప్పు వాడుకునే మన జీవితాల్లోకి సాల్ట్లు డిఫరెంట్ రకరకాల వచ్చి అధికంగా ఇవ్వడము, వీటన్నిటి ప్రభావం వల్ల ఈరోజు మనం డిస్టర్బ్ అయిపోయినాం. మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి. దానికి తోడు లైఫ్ స్టైల్. 9 గంటల లోపు పడుకోవాల్సినటువంటి మనం 12-1 గంటకో పడుకోవడం. ఆహారపు అలవాట్లు సరిలేదు. ఆహార విహార నియమాలన్నీ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల
అంటే ఐ మీన్ ఉండాల్సిన సమయం అంతా 8 గంటలు నిద్రపోవాలంటే 7 అన్నా నిద్రపోవాలి కదా. ఇవన్నీ కలిసి ఈరోజు థైరాయిడ్ హెల్త్ ని పాడు చేస్తున్నాయి. ఎప్పుడైతే థైరాయిడ్ హెల్త్ పాడైందో ఖచ్చితంగా మనం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అన్నెసరీగా బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది, జుట్టు ఊడిపోతుంది, మూడ్ స్వింగ్ అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్, పీసీఓడి ఇష్యూస్ దారితీస్తుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి, పిల్లలు కలగరు, ఇన్ని సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. అందుకనే ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈ నల్ల అల్లం క్యాప్సూల్స్ మలేషియా నుంచి మనం తెప్పిస్తున్నాం. వాటిని ఇచ్చిన తర్వాత చాలా మంది ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా ఉన్నారు, పూర్తిగా టాబ్లెట్లు లేకుండా తయారయ్యారు. సో దాన్ని మనం ప్రూవ్ చేస్తాం. మీరు వెంటనే మీరు వేసేటటువంటి థైరాక్సిన్ అంటే లెవోథైరాక్సిన్ అనే క్యాప్సూల్ మందు ఉంది కదా, అది ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క పేరు మీద ఉంటుంది. మరి దాన్ని ఆపేయమని నేను అనట్లేదు, స్లోగా దాన్ని తీసేద్దాం. పక్కాగా మనం థైరాయిడ్ సమస్య నుంచి, ముఖ్యంగా హైపోథైరాయిడిజం నుంచి మనం బయటకు రావచ్చు. ఇక రెండోది హై లెవెల్ ఆఫ్ థైరాయిడ్, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బ్లడ్ లో ఉంటే థైరాయిడ్ హార్మోన్స్, అప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. హైపర్, సో వాడు హైపర్ యాక్టివ్ గా ఉన్నాడు రా అంటాం. హైపర్ అంటే ఏమని అర్థం? ఎక్కువ అని, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అని, ఓవర్ అని. సో ఓవర్ గా మన బ్లడ్ లో కానీ ఉంటే ఈ హైపర్ అంటే హై అని అర్థం. సో T3 లెవెల్స్ ఇక్కడ ఎక్కువ కనపడతాయి బ్లడ్ లో. ఇందాక దానిలో TSH లెవెల్స్ ఎక్కువ ఉండి T4 లెవెల్స్ తక్కువగా ఉంటే అది హైపోథైరాయిడిజం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. TSH లెక్కలు కాస్త అంటే మీరు కానీ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే TSH ఎక్కువగా ఉండి T4 తక్కువగా ఉంటే అది హైపోథైరాయిడిజం. ఇక్కడేమవుతుంది? T3 ఎలివేట్ అయిపోతుంది, విపరీతంగా పెరిగిపోయింటది మనకి. సో దీనికి అలోపతిలో ట్రీట్మెంట్ ఉందా? బాడీ అవసరాల కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడేమవుతుంది తెలుసా? మీ బాడీలో మెటబాలిజం స్పీడప్ అయిపోతుంది, ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా. అప్పుడేమో మెటబాలిజం స్లోగా ఉంది, ఇప్పుడు మెటబాలిజం ఓవర్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. అంటే అవసరం లేకుండా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి పడేస్తాం. దీనివల్ల ఏమవుతాం? ఎక్కువ బాడీలోకి వచ్చేటటువంటి ఫుడ్ ఎనర్జీ సోర్స్ సరిపోకుండా మన బాడీలో ఉన్న కండరాలు కూడా కరిగించే శరీరం వాడేసుకుంటుంది. ఐ మీన్ ఫ్యాట్ అంతా లాగేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మనిషి సన్నబడిపోతుంది. హైపోథైరాయిడిజం వచ్చిన వాడు ఇంతకుముందు చెప్పిన దానిలో ఏమో మనిషి లావ్ అవుతుంది. ఏమీ తినకపోయినా బాడీలో ఉన్నటువంటి అంతా కూడా మెటబాలిజం స్లో ఉండడం వల్ల మనిషి లావ్ అవుతాడు. ఇక్కడేమో మెటబాలిజం స్పీడ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. దీనివల్ల మనిషి సన్నబడిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఉందా అలోపతిలో? డూ యూ థింక్ ఇస్ దర్ ఎ ట్రీట్మెంట్ ఫర్ దిస్? నో. హైపర్ థైరాయిడిజం వస్తే ట్రీట్మెంట్ లేదు సోదరా. మన వాళ్ళకి ట్రీట్మెంట్ లేకపోతే ఏం చేస్తారు? ఆ గ్లాండ్ ని సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసి, లేదంటే దాన్ని చంపడేస్తారు టాబ్లెట్ వేసి. దిస్ ఇస్ ట్రూత్. సో ఎప్పుడైతే మనకు హైపర్ థైరాయిడిజానికి ట్రీట్మెంట్ లేదో మన వాళ్ళు చేసే పని అలోపతిలో ఒకటే పని చేస్తారు. ట్రీట్మెంట్ లేదనుకోండి, ఆ అవయవాన్ని కట్ చేసి తీసేయడం, లేదా ఆ అవయవాన్ని స్లోగా మనకు తెలియకుండా చంపేసి అదే ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇక జీవితకాలం మందులు వేసుకోవాలని చెప్తారు. ఆ అవసరం ఎప్పుడు లేదు. హైపర్ థైరాయిడిజం ఉన్నా మీరు మన VR4 అంటే నల్ల అల్లంతో తయారైనటువంటి ఈ క్యాప్సూల్స్ ని మీరు వేసుకోగలిగితే డెఫినెట్ గా ఈ యొక్క గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి T3 ఎలివేట్ కాకుండా నార్మల్ చేస్తా ఉంది. అవి కూడా మన దగ్గర రిజల్ట్స్ విత్ వీడియోస్ తో మన దగ్గర ఉన్నాయి, రైట్? సో అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. కాబట్టి ఏ థైరాయిడ్ తో సమస్యతో మీరు ఉన్నారో నాకు తెలియదు. ఓవర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ అయితే హైపర్ అంటారు, అండర్ ఫంక్షనింగ్ అంటే హైపోథైరాయిడిజం అంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా మనకి ఎక్కువ మందిలో ఈ సమస్య, ఈ హైపర్ ఏమో 10% పీపుల్కి వస్తుంది, హైపో ఏమో 90% పీపుల్కి వస్తుంది. మరి దీన్ని ఈ రెండింటి నుంచి కూడా మనం
ఈజీగా బయటపడచ్చు. అయితే హైపర్ ఉన్నప్పుడు వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? వెయిట్ లాస్ అవుతాం. ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి. దానిలో ఏమో వెయిట్ గెయిన్ అయినాం, ఇక్కడేమో వెయిట్ లాస్ అవుతాం. రైట్? బాగా తింటున్నా మనిషి తగ్గిపోతా ఉంటుంది. అక్కడ ఏమి తినకపోయినా మనిషి లావ్ అవుతా ఉంటుంది. తేడా మీకు అర్థమైందమ్మా. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, దడ పుడతా ఉంటది, యాంగ్జైటీ ఆందోళన పెరిగిపోతుంది. ఈ హైపర్ లో చెమటలు ఎక్కువ పడతారు, వేడిని తట్టుకోలేరు వీళ్ళని. ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు వేడిని తట్టుకోలేరు, వాళ్ళేమో చలిని తట్టుకోలేరు. సో చేతులు వణుకుతాయి, నిద్ర సరిగా రాదండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వల్ల మనకి రావడం జరుగుతుంది. సో అందువల్ల T4 లెవెల్స్ బ్లడ్ లో తక్కువగా ఉంటే పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే సిగ్నల్ పంపిస్తుంది, సెండ్స్ టు ద బ్లడ్. సిగ్నల్ ఏంటి? TSH అనే హార్మోన్ ని పెంచుతుంది. ఈ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ పంపిస్తుంది. హేయ్ పెంచు. దేని పెంచమంటది? బ్లడ్ లోకి TSH లెవెల్స్ ని పెంచి T4 లెవెల్స్ ని పంపించమని ఆర్డర్ వేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, T4 లెవెల్స్ బ్లడ్ లో తక్కువ ఉంటే పిట్యూటరీ గ్లాండ్ ఏంది పంపిస్తుంది? TSH లెవెల్స్ ని పెంచుతుంది బ్లడ్ లో. ఎంతవరకు పెంచుతుంది అంటే T4 లెవెల్స్ వచ్చి తగినంత వచ్చేంత వరకు ఇది పెరుగుతూనే పోతుంది. ఇది తగినంత వస్తే అది షట్ డౌన్ అయిపోతుంది. ఆల్రైట్? అదే విధంగా when the T4 levels are down in the blood, TSH levels will be high. బాగా అర్థమైందా? T4 లెవెల్స్ ఉండాల్సినంత బ్లడ్ లో లేకుండా తక్కువ ఉంటే TSH లెవెల్స్ ని పెంచుతా పోతుంది. ఎవరు? పిట్యూటరీ గ్లాండ్. సో T4 లెవెల్స్ సఫిషియెంట్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు TSH అనేది ఆగిపోతుంది. అంత గొప్ప సిస్టమ్ మన బాడీ. సో T3, T4 లెవెల్స్ ఆర్ హై. రెండు T3, T4 రెండు కూడా బ్లడ్ లో హైగా ఉంటే అది హైపర్ థైరాయిడిజం అంటారు. అక్కడ TSH లోగా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే 1-2 సార్లు అంటే మీకు అర్థమైపోయింది. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కాల్ చేయండి. ఎందుకంటే ఇది పెరిగితేంది అది పెరిగితేంది అని గందరగోళం వద్దు. అన్ని కూడా బ్రాకెట్ లో రాస్తారు. ఒకవేళ లేకపోయినా మా ఏజెంట్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చాం, వాళ్ళు మీకు చెప్తారు. TSH లెవెల్స్ ఎక్కువగా ఉండి T4 లెవెల్స్ తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అంటారు. మీకు అర్థమైంది కదండి? సో పిట్యూటరీ గ్లాండ్ సెక్రేట్స్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో T3 అనేది థైరాయిడ్ గ్లాండ్, T3 ని థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఆ T3 ని T4 గా కన్వర్ట్ చేసేది ఎవరంటే ఫిట్ ఫ్యాట్. ఫిట్ ఫ్యాట్ అంటే ఏదో కాదు, మన లివర్. మీ లివర్ కానీ ఫ్యాటీ లివర్ అయింది అనుకోండి, ఆ T3 ని T4 గా కన్వర్ట్ చేయలేదు. ఈ విషయం ఏ డాక్టర్ మీకు చెప్పరు. T3 ని T4 గా మార్చేది అంటే వచ్చేటటువంటి T3 అనేది థైరాయిడ్ గ్లాండ్ పంపిస్తే అది 90% T3 గా కన్వర్షన్ ఎక్కడ జరుగుతుందంటే మన లివర్ లో జరుగుతుంది. లివర్కే రోగం వచ్చింది అనుకోండి, అంటే ఫ్యాటీ లివర్ అయింది, అప్పుడు అది మార్చగలుగుతుందా? మార్చలేదండి. అందువల్ల ఇక్కడ సరి చేయాల్సింది ఏంటి? సరి చేయాల్సింది రోగం ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే లివర్ లో ఉంది ప్రాబ్లం. నువ్వు ఫ్యాటీ లివర్ ఉండి థైరాయిడ్ని ఎట్లా పోగొడతావు? ఇది చెప్పరు మన డాక్టర్ సాబ్. వాళ్ళు ఏం పోతుంది? వాళ్ళ టాబ్లెట్ ఇస్తా ఉంటారు, మీరు వేసుకోండి. రెడీమేడ్ గా బ్లడ్ లోకి థైరాక్సిన్ పంపించండి. సో దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, T3 అనేది T4 గా మార్చేది ఎవరు అంటే మన లివర్. లివర్ కి ఏమైనా రోగం వస్తే నువ్వు హైపోథైరాయిడిజాన్ని మార్చలేవు. సో దట్స్ వై ఇప్పుడు మాదేం చేస్తుంది? ఫ్యాటీ లివర్ ను కూడా నార్మల్ లోకి తెస్తుంది, నేను చెప్పినటువంటి నల్లలు. అందువల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది సాల్వ్. రైట్? సో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పోయి పనిచేసేటటువంటి మెకానిజం మన దగ్గర ఉంది. అదేవిధంగా హైపోథైరాయిడిజం చూడండి, సింపుల్ గా మరింత మీకు అర్థమయ్యేటట్లు. లో లెవెల్ T4 అనేది తక్కువ ఉంటే అది హైపోథైరాయిడిజం. అందులో ఎప్పుడైతే ఇది తక్కువ ఉంటుంది, ఇంకొక హార్మోన్ ఏంటి ఆటోమేటిక్ ఎక్కువ ఉంటుంది, హై లెవెల్ ఆఫ్ TSH. సారీ, నో రికార్డ్. అదే విధంగా హైపర్ థైరాయిడిజం, దీనిలో ఏంటి? ఆపోజిట్.
T4 లెవెల్స్ ఏమో హై ఉంటాయి, TSH ఏమో లో ఉంటుంది. రైట్, ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలు ఇంతసేపు చెప్పినటువంటి సమాచారాన్ని, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. రెండిటికి ఒకటేనండి, నేను ఇందాకే చెప్పాను 3 సమస్యలు. థైరాయిడ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీ లివర్ బాగా పనిచేయాలి. మీ లివర్ కి ఫ్యాటీ లివర్ అయింది అనుకోండి, మీరు ఒబేస్ ఉంటే ఆటోమేటిక్ ఫ్యాటీ లివర్ అవుతుంది. అంటే 5% కన్నా ఎక్కువ ఫ్యాట్ కానీ మన లివర్ లో ఉంటే ఉండాల్సిన దానికన్నా ఆటోమేటిక్ అది ఫ్యాటీ లివర్ కింద అయిపోతుంది. ఫ్యాటీ లివర్ గా ఉన్నప్పుడు తనకే జబ్బు పట్టి ఉన్నప్పుడు T3ని T4 గా ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? ఇట్ కెనాట్. దాంతో హైపోథైరాయిడ్ చూస్తే పోదు. మీకు ముందు సరి చేయాల్సింది లివర్ని. అదేవిధంగా శరీరానికి కొన్ని మినరల్స్ అందకపోవడం వల్ల కూడా జరుగుతుంది. సెలీనియం అనేది శరీరానికి అందకపోవడం వల్ల. సో సెలీనియం అనేది అతి తక్కువగా మన శరీరానికి కావాలి, కానీ అది కానీ అందించకపోతే చిన్న పిల్లల్లో మా ఆడవాళ్ళలో హైపోథైరాయిడిజం వస్తుంది. మగవాళ్ళలో సెలీనియం లేకపోతే స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. సో దాన్ని ఇక్కడ మనము మన ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్, నల్ల అల్లం యొక్క సారంతో తయారైనటువంటి క్యాప్సూల్స్ లో తగినంత సెలీనియం శరీరానికి అందుతుంది. తద్వారా హైపోథైరాయిడిజం ని బయటపడేయచ్చు. అంటే 190 మందికి వచ్చేది హైపోనే. సో అదే విధంగా దీన్ని మనం కానీ ట్రీట్ చేయకుండా వదిలేస్తే హషిమోటోస్, రకరకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దట్స్ వై నేను ఒకటే మీకు చెప్పేది, ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీ ఎంత గొప్పదంటే, ఒకటి అంటే ఎండోక్రైన్ సిస్టమ్ లో ఒక సిస్టమ్ పనిచేసేటప్పుడు, ఒక గ్లాండ్ పనిచేసేటప్పుడు ఇంకో గ్లాండ్ లో అవుతుంది. అది బాడీ యొక్క మెకానిజం. ఇది తెలియకపోవడం వల్ల మనకి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయని మీ అందరికీ తెలుసు. అడ్రినల్ గ్లాండ్స్ కార్టిజోల్ ని రిలీజ్ చేస్తాయి. ఈ కార్టిజోల్ తెల్లారే కొద్దికి షట్ డౌన్ అయిపోవాలి, అంటే అవి వాటి పని ఆడికి అయిపోయింది. కానీ దురదృష్టం, జనంలో 4-5 అయిందే లేస్తారు పాపం. లేచిన వెంటనే ఈ మహిళలు ఏ పని చేయాలా, ఈ రోజు క్యారీర్ ఏం పెట్టాలా పిల్లలకి, ఈ బీపీ రేజ్ అవుతుంది వాళ్ళు. అంటే కార్టిజోల్ ఎప్పుడు వాడుతుంది బాడీ? మనం టెన్షన్ లో ఉన్నప్పుడు కార్టిజోల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది నైట్ లో ఉండాలా, పొద్దున్న అంటే సూర్యోదయానికి ముందే అది షట్ డౌన్ అవ్వాలి. అది దాని యొక్క పద్ధతి. కానీ దురదృష్టం, ఈనాటి ప్రజల్లో తెల్లవారితో లేచిందే ఆ రోజు ఆఫీస్ టెన్షన్ కావచ్చు, అప్లోడ్ టెన్షన్ కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద ఏం చేయాలా ఏంటి అనే టెన్షన్ లో ఉన్నప్పుడు కార్టిజోల్ షట్ డౌన్ కాదు, అంటే తగ్గదు. దాంతో ఎండోక్రైన్ సిస్టమ్ పని చేయదు. అంటే ఎండోక్రైన్ సిస్టమ్ లో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ పని అనేది స్టార్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ కార్టిజోల్ ఉంది కదా. అంటే ఒక హార్మోన్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొక హార్మోన్ తక్కువ ఉండాలి. అది సిస్టమ్. అది ఏ డాక్టర్ సాబు మీకు చెప్పడు, అరే బాబు తెల్లవారితో లేచిన వెంటనే డూ సమ్ ఎక్సర్సైజ్, డూ సమ్ యోగా ఆర్ డూ ఎనీ లాఫింగ్ థెరపీ, ఇది చేయరానైనా నీ కార్టిజోల్ కామ్ డౌన్ అయిపోవాలి. అప్పుడు మనకి ఎండోక్రైన్ సిస్టమ్ లో ఇంకొక గ్లాండ్ పనిచేయడం మొదలెడతాం. నీకు అడ్రినల్ గ్లాండ్స్ ఎంతసేపు కార్టిజోల్ పంపించేస్తా ఉంటే, నువ్వు టెన్షన్ లో ఉంటే 5 గంటలకు లేచిందే నువ్వు టెన్షన్ లో ఉన్నావు. ఎన్ని గంటలకి వీళ్ళకి క్యారీలు చేయాలి, ఎప్పుడు వీళ్ళకి మళ్ళీ నేను ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలా, మళ్ళీ ఎక్కడ రావాలి, ఈ టెన్షన్ మొదలవడంతో కార్టిజోల్ తగ్గట్లేదు. కార్టిజోల్ ఎప్పుడైతే తగ్గదో, అంటే కార్టిజోల్ అనేది ఒక రకమైన హార్మోన్, స్ట్రెస్ హార్మోన్. అది తగ్గకపోయేసరికి ఇది ఆటోమేటిక్ గా పనిచేయదు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్. ఇప్పుడు మనం చూస్తున్నది సైన్సే కాదు. సారీ టు సే దిస్, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఇది కరెక్ట్ సైన్స్ అని మీరు నమ్మితే పప్పులో కాలేసినట్టే, తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వీళ్ళు డబ్బుల కోసం అన్ని, నేను అనేది మిగతా అన్నిట్లో సైన్స్ గుడ్, ఓన్లీ ఈ డిజార్డర్స్ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నాను. సో కాబట్టి మనం ఏం చేయాలా? మీరు ఇన్ని వేసుకున్నా ముందు మీరు ప్రపంచమే ఊడిపోదు. తెల్లవారితో లేసి ప్రశాంతతను కోరుకోండి, యోగా చేయండి, లాఫింగ్ థెరపీ, యోగా, మెడిటేషన్ ఇవి చేసి ముందు శరీరాన్ని కొంత కామ్నెస్ కి తీసుకొని వస్తే అప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ తన పని తాను చేస్తుంది. వెంటనే లేచిన వెంటనే ఈ టెన్షన్ తో అది తగ్గకపోతే ఇది పెరగదు. ఇది పెరగకపోతే మనకు వచ్చే సమస్యలు వస్తాయి. అదే కాదండి, మనం
పేస్టులు మానేయాలి సార్. మరి ఏం చేయాలి? ఏదైనా ఆర్గానిక్ గా సంబంధించింది కొన్ని కంపెనీలు, పతాంజలి అనే రకరకాలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, బట్ గుడ్ మంచిది ఆయుర్వేదిక్ సంబంధించింది ఏదైనా పేస్ట్ తీసుకొని వాడుకోండి. గతంలో ఉప్పుతో అదేవిధంగా బొగ్గుతో తోమినప్పుడు ఎవరికి థైరాయిడ్ లేవండి. ఇప్పుడు పాపం కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది గ్లాండ్. అదొకటి మార్చండి. అదేవిధంగా శరీరానికి సెలీనియం, జింక్ అందేటటువంటి ఫుడ్ ని పెట్టండి. నెక్స్ట్, మేనేజ్ యువర్ స్ట్రెస్. చెప్పానా ఇందాకే? మెడిటేషన్, యోగా, రెగ్యులర్ స్లీప్, ఈ 3 ఉండేటట్టు చూసుకోవాలి. సో ప్రాసెస్డ్ ఫుడ్ ను పక్కన పెట్టండి. క్యాబేజీ, ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు క్యాబేజ్, క్యాలీఫ్లవర్ లాంటి వాటిని థైరాయిడ్ ఇష్యూస్ ని మరింత పెంచేస్తాయి, వాటిని దూరం పెట్టండి. సో రెగ్యులర్ గా మీరు థైరాయిడ్ చెకప్స్ చేసుకోండి. మా VR4 బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ను వాడుకొని చక్కగా జీవితకాలం పాటు క్యాప్సూల్స్ లేకుండా, టాబ్లెట్లు లేకుండా జీవితాన్ని మీరు గడపాలని నేను కోరుకుంటున్నాను. సో థైరాయిడే కదా, ఏముంది లేనుకొని మీరు వెళ్ళిపోతే చాలా సమస్యలకు అది దారితీస్తారు. సో దిస్ ఈస్ వాట్ ఫ్రమ్ మై సైడ్ టుడే. సో ఈ యొక్క క్యాప్సూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మలేషియాలో నుండి మనం తీసుకురావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటివి అన్ని కూడా మీకు నేను చూపిస్తాను. VR4 అనేది వాల్టన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ మలేషియా నుంచి క్యాప్సూల్ రూపంలో మనకు పంపిస్తా ఉంది. ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తా ఉంది. వాళ్ళ అనేక మందికి ఇచ్చి వారికి థైరాయిడ్ టాబ్లెట్ లేకుండా చేసాం. సో మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్ అవుతుంది. సో ఇవన్నీ మంచిగా చేస్తున్నటువంటి ఇది. మరి దాని ధర ఎంత ఉంటుందంటే జస్ట్ మీరు 12,960 రూపాయలకి 6 బాక్సులు ఆఫ్ VR4 మీకు ఇస్తాం. వాడుకోండి, చక్కగా ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. థైరాయిడ్ కదా అని వదిలేస్తే అది రకరకాలుగా దారితీస్తుంది. హర్షిమోటోస్ దారితీయడం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో దిస్ ఇస్ వాట్ ఫ్రమ్ మై సైడ్ టుడే. ఐ హోప్ ఒకరిద్దరికి అర్థం కాని వాళ్ళున్నా నేను ఒక్కసారి మా కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి దానిలోకి మీకు వస్తాను, ఒక్కసారి చూపిస్తాను. సో దట్ యూ కెన్ డిసైడ్. చెక్ చేసుకొని చూడండి. నల్ల అల్లం శరీరానికి ఎంత మంచి చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని మనం తీసుకున్నప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చక్కగా మనం ముందుకెళ్ళచ్చు. ఆల్రైట్, చూడండి వీటి గురించి. నల్లల్లం అనేది మలేషియాలోని వాల్టన్ ఇంటర్నేషనల్ సంస్థ వస్తుంది. దీని గురించి డిజార్డర్స్ ఎట్లా వస్తున్నాయి, సమాజం ఎంత ఇబ్బంది పడుతుందని యూనివర్సిటీస్ లో నేను ఇచ్చినటువంటి లెక్చర్స్ ఇవి మీరు చూస్తా ఉన్నారు. సో నల్లల్లంతో మనకు ఎంతో ఆరోగ్యం ఇస్తుందని వాటికి సంబంధించినటువంటి పరిశోధన పత్రాలన్నింటినీ కూడా యూనివర్సిటీస్ లో ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా వారందరూ కూడా దీన్ని ప్రజల్లోకి చేరవేయాలని చెప్పడం అనేక పేపర్లు, టీవీ మాధ్యమాల్లో తీసుకొని వచ్చాను. మరి ఈ రోజు ఇది మలేషియా నుంచి ఈరోజు మన భారతదేశంలోకి 2 years గా ఉందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే